నిన్న నైట్ హాట్‌స్టార్‌లో 'ఓం కాళి జై కాళి' అనే వెబ్ సిరీస్ చూసా. 3½ అవర్స్ రన్ టైమ్‌తో తెలుగులో అవైలబుల్‌గా ఉన్న ఈ సీరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాకి రివ్యూ ఇస్తాం. అండ్ అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ఇస్తే అడిగేస్తున్నా ఒట్టేని చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి జరిగిన అన్యాయం వల్ల రివెంజ్ తీర్చుకుంటారు. ఆ అన్యాయం ఏంటి? ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనేది రిమైనింగ్ సీరీస్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్ ఏం లేవండి. యెస్. నిజంగానే ఏం లేవు ఈ దారుణంలో. అదే ఈ సీరీస్‌లో పాజిటివ్స్ ఏం లేవంతే. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మా మూవీ స్టూడియో టీమ్ అంతా కలిసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాము. షార్ట్ ఫిల్మ్ కాదు కానీ షార్ట్ ఫిల్మ్ లాంటిది. కింద కామెంట్స్‌లో లింక్ ఇస్తా. చూసి ఎలా ఉందో మీ రివ్యూ చెప్పండి. ఒక్కడే మాట చెప్తున్నా క్లైమాక్స్‌కి మీ మైండ్ పోతదంతే. ఇంక నెగెటివ్స్ ఏంటంటే ఈ సీరీస్‌లో ప్రతీదీ నెగెటివే. ముందు అసలు స్టోరీయే చాలా బ్యాడ్‌గా ఉంది. ఒక చిన్న లైన్ తప్పించి ఇందులో ఏమీ లేదు. కాంటెంట్ లేదు, పాడు లేదు. ఇలా దేవుడి పేరు చెప్పి ఏదో మిస్టీరియస్ థ్రిల్లర్‌లో అన్నట్టు పోస్టర్స్‌తో మనల్ని మోసం చేద్దాం అనుకుంటారు. కానీ నాలాంటోడు ఒకడు ఉంటాడని ఇలాంటి దారుణాలని ఇలాంటి సీరీస్‌లని చూసి అందరిని కాపాడటం కోసం ఉంటాడుగా. రీసెంట్ టైమ్స్‌లో ఇంత బ్యాడ్ వెబ్ సీరీస్ నేను చూడలేదు. మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్క ఎపిసోడ్‌లో బెటర్ స్టోరీ లైన్ వస్తదేమో అని వెయిట్ చేశా. లేదు. ఉన్న సోది లైన్‌నే అటు తిప్పి, ఇటు తిప్పి తలకాయ తినేసారు. స్టోరీ లేనప్పుడు అట్‌లీస్ట్ 2 అవర్స్ సినిమాగా చేసుకోవచ్చు కదా! సీరీస్ ఎందుకురా నాకు అర్థం కాలేదు. ఖాళీకి రిలేటెడ్‌గా ఎటువంటి లింక్ లేదు సీరీస్‌లో. ఊరికే జనాలని ఎదవని చేయడానికి ఇలాంటి టైటిల్స్ పెట్టుకొని తలా తోకా లేని కథని మన మొఖాన కొడుతున్నారు. సరే స్టోరీ ఏం లేదు. పోనీ అట్‌లీస్ట్ క్యారెక్టర్స్‌కైనా సరిగ్గా మోటివ్స్ ఉండాలి కదా! అవి కూడా ఉండవు సార్. డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. మొత్తం సీరియల్ వేలో ప్రెజెంట్ చేయడమే కనిపించింది నాకైతే. మనుషులని చంపే సీన్స్ అయితే ఎంత వరస్ట్‌గా ఉన్నాయంటే, ఏదో బొమ్మ కత్తులతో ఫసక్ ఫసక్ అని ఆడుకున్నట్టు ఉంటుంది. నవ్వొచ్చింది భయ్యా నాకైతే ఆ సీన్స్ చూస్తుంటే. మీకు చేస్తున్నప్పుడు అర్థం కాలేదా భయ్యా? ఆ సీన్స్ అంత బ్యాడ్‌గా వస్తున్నాయని. సీరీస్ అసలు ఒక ఫ్లోలో వెళ్ళదు, పాడు వెళ్ళదు. ముక్కలు ముక్కలుగా చాలా చిరాకుగా ఉంటదండి. ఎవడో వస్తాడు, ఏదేదో ర్యాండమ్‌గా సీన్స్ అవుతూ ఉంటాయి. ఒరేయ్! ఏం టార్చర్‌రా ఇది? ఇంత బ్యాడ్ స్క్రీన్ ప్లేని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు? అసలు ప్రాపర్ బేసిక్ ప్లాట్ లైన్ లేకుండా ఎలారా బాబు! ఒక కాన్ఫ్లిక్ట్ ఉండదు. దేనికి ఒక రీజన్ ఉండదు. అసలు ఈ సీరీస్‌ని వాళ్ళు ఎందుకు చేశారో, నేను ఎందుకు చూసానో ఆ ఖాళీ మాతకే తెలియాలి నిజం. క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్ చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ అయితే చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉంది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కూడా అయితే చిరాకుగా ఉంది. అమ్మవారు పట్టినట్టు యాక్ట్ చేసే సీన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్‌డ్‌గా ఉన్నాయి. చాలా చిరాకొచ్చింది. సీరీస్ మొత్తంలో ఎక్కడా కూడా ఈ పర్టిక్యులర్ ఫ్యాక్టర్ జెన్యూన్‌గా కానీ, ఎక్సైటింగ్‌గా గానీ అస్సలెక్కడ అనిపించలేదండి. వాళ్ళు తీసుకున్న ప్రతి ఐడియా మన పేషెన్స్‌ని టెస్ట్ చేసే విధంగానే ఉంటుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడం కోసం వాళ్ళు పడిన పాట్లు అంతా ఇంతా గాదు. ఇంకా ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్స్‌కి బాధలు పెట్టేసి, కమ్ ఆన్ ఆడియన్స్ కమ్ ఆన్! ఇక మీరు కూడా ఇప్పుడు బాధ పడండి అన్నట్టు ఉంటదనమాట. చెప్పా కదా! సీరీస్ మొత్తం బిలో పార్ క్వాంటిటీ ఉంటది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదొక పెద్ద ర్యాంట్ వీడియో అయిపోద్ది. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే 'ఓం కాళి జై కాళి' ఈస్ ఎ బ్యాడ్ సీరీస్. నా మాట విని తప్పించుకోండి. లేదా అయినా కూడా ట్రై చేస్తామనుకో ఓకే. ఎంజాయ్. ఇంక మేమేం చెప్తాం చెప్పండి. బాయ్. టీమ్ మూవీస్ ఫర్ యూ.